ఫిరాయింపులు ప్రోత్సహించి కృత్రిమ పద్ధతుల ద్వారా బలపడదామన్న టీడీపీ నాయకత్వం ఆలోచనలు రివర్స్ అవుతున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత గంగుల ప్రభాకర్ రెడ్డి టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. కర్నూలు జిల్లాలో టీడీపీ అతలాకుతలమైపోతోంది. ఫిరాయింపులను ప్రోత్సహించి భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియను పార్టీలో చేర్చుకున్న టీడీపీ నాయకత్వానికి తాజా పరిణామాలు మింగుడుపడ్డం లేదు. టీడీపీ నాయకత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా ఆళ్లగడ్డ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గంగుల ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. భారీ సంఖ్యలో అనుచరులతో కలిసి పార్టీ కార్యాలయానికి వచ్చిన గంగుల ప్రభాకర్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు. అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరినప్పుడు ఆయన వెంట వెళ్లిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు 12 మంది మాత్రమే. గంగుల ప్రభాకర్ రెడ్డి వెంట వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన వారి సంఖ్య 57. ఈ పరిణామాలు కర్నూలు జిల్లా టీడీపీని ఇరకాటంలో పెడుతున్నాయి. టీడీపీలో భూమా నాగిరెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకించిన శిల్పా బ్రదర్స్ ఆయనకు మంత్రి పదవి ఇస్తున్నారని తెలియగానే అగ్గి మీద గుగ్గిలమయ్యారు. మేము కావాలో భూమా కావాలో తేల్చుకోమని శిల్పా బ్రదర్స్ చంద్రబాబు నాయుడికి అల్టిమేటం జారీ చేశారు. తొందరపడొద్దని మంత్రి అచ్చెన్నాయుడు ద్వారా చంద్రబాబు రాయబారం పంపారు. శిల్పా బ్రదర్స్ను కంట్రోల్ చేయడం కష్టమని టీడీపీ నాయకులే ఒప్పుకుంటున్నారు. మరోవైపు సీనియర్ నేత ఎన్ఎండి ఫారూక్ కూడా టీడీపీ నాయకత్వంపై గురుగా ఉన్నారు. శిల్పా బ్రదర్స్ టీడీపీలోకి రానంత వరకు ఫారూక్కు ఎమ్మెల్సీ పదవిస్తానని ఆశపెట్టిన చంద్రబాబు ఎప్పుడైతే శిల్పా బ్రదర్స్ సైకిల్ ఎక్కారో ఫారూక్ను పార్లమెంటుకు పోటీ చేయమని చెప్పారు. ఓడితే ఎమ్మెల్సీ ఇస్తానని భరోసా ఇచ్చారు. 3 ఏళ్లు దాటుతోంది. ఇంతవరకు ఫారూక్కు ఎమ్మెల్సీ పదవి విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. శిల్పా బ్రదర్స్, ఫారూక్కు భూమా కుటుంబంతో విరోధమున్న సంగతి కర్నూలు జిల్లా అంతటికీ తెలుసు. మరోవైపు మంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడిపైన కేసు నమోదైంది. కుమారుడిపై కేసు నమోదు కావడంపై కేఈ కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. రాజకీయాల నుంచి వైదొలిగి కుమారుడికి బాధ్యతలు అప్పగిద్దామని భావిస్తున్న కేఈ కేసు నమోదు కావడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన కూడా ఏదో కఠిన నిర్ణయం తీసుకుంటారనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు నిశితంగా గమనిస్తున్న అనేక మంది టీడీపీ నాయకులు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. గంగుల ప్రభాకర్ రెడ్డి బాటను మరికొందరు త్వరలో పట్టడం ఖాయమనే మాటలు కర్నూలు జిల్లాలో వినిపిస్తున్నాయి.